ఇలా రోజు చూస్తాం ఎవడెందుకు కాల్చుకుంటారు చేతులు కాల్చు తెలుగు ప్రజలు వస్తే కూడా నాకు ఆడ నేను ఎప్పుడన్నా కసినోళ్ళు ఉంటే వచ్చి ఫోటోలు తీస్తే తిడతా ఇది కాదురా మీరు ఇక్కడ ఆడాల్సింది కాదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఓకే సో జనాలు నేనే చెప్తున్నా అంటే దీని వ్యవస్థ అవన్నీ పక్కన పెడితే తెలివి ఉన్నోడు ఆలోచించాల్సినోడు మాకు వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు ఫ్రీగా అనేది ఒక ఆలోచిస్తే చాలు ఇలా సమాజం 90% బాగుపడుతుంది. అలాగా ఆలోచించాలంటే బాగా సెన్సిటైజ్ చేయాలి, ఇది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది కదా. అంటే ఇప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలండి మీడియా కానీ మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఎనీ సిటిజన్. ఇప్పుడు ఈ యదవాళ్ళందరూ పట్టుకొని వీళ్ళకి అగేన్స్ట్ గా కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకురండి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా దారి తప్పిర్రు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే మీ వల్ల ఒక 10 మంది బాగుపడతారు అనే ఎనీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఎనీ సినిమా హీరోస్ ఆర్ హీరోయిన్స్ మీరు దీని గురించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడతలేరు? మీరు మాట్లాడండి. అబ్సల్యూట్లీ మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి వచ్చి మాట్లాడాలి. స్టార్ హీరోస్ చెప్తే విన్నోళ్ళు ఎవరు ఉంటారా? అవును, పిచ్చి ఫ్యాండమ్ ఉన్నప్పుడు చెప్తే వింటారు కదా. కాల్ 193 ఉంది సైబర్ క్రైమ్స్ కి. అలాగే గవర్నమెంట్ ఒక నెంబర్ తీసుకురావాలి. ఇప్పుడు మనం కాల్ చేస్తే ఎట్లా వస్తుంది, మోసపోవద్దు, రీఛార్జ్ అరెస్ట్ లేవని. అలాగే గ్యాంబ్లింగ్ అనేది పెద్ద మోసం, మీరు డబ్బులు సంపాదించలేరు, ఎవరు ఆడొద్దని తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ఇంట్లో చూసుకోవాలి, పిల్లలు చూడాలి. చిన్న చిన్న తల్లిదండ్రులు నిఘా పెట్టాలంటే తల్లిదండ్రులు కూడా ఆడుతున్నారు. తండ్రులు IPL కలిసి కూర్చొని ఆడుతున్నారు.